నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఓ ఆర్ఎంపీ నిర్వాకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడడంతో ఇష్యూ పెద్దగా మారింది. దీంతో ఆ మహిళకు సంబంధించిన బంధువులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారంతా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సదరు ఆసుపత్రి ముందు గురువారం ధర్నాకు దిగారు. ఫీవర్ కోసం చూపించుకున్నామని అయితే ఆయన మెడిసిన్స్ రాయకుండానే ఫస్ట్ నీకు ఎంతమంది పిల్లలని అడిగింది. అయితే 7 ఎవరు లేరు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 7 ఇయర్స్ అవుతుందని చెప్పిన. 7 ఇయర్స్ అవుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన. అయితే ఇక్కడ మాకు మా హాస్పిటల్లో చాలామందికి అయ్యారు అని చెప్పింది. ఎట్లా సార్ అంటే మెడిసిన్ ద్వారానా అంటే కాదు అని అన్నాడు. అయితే ఐవీఎఫ్ లేదా ఐయుఐ చేస్తారా అని అంటే కాదన్నాడు. ఐవీఎఫ్ ఐయుఐ అయితేనేమో స్పామ్ డొనేట్ చేస్తారు, వేరే వాళ్ళు స్పామ్ ఇస్తారు, దానివల్ల మీకు లక్షలు ఖర్చులు అవుతాయి. మా హాస్పిటల్లో అయితే 3 monthsలో నేను నీకు కన్సీవ్ అయ్యేటట్టు చేశాను అంటే ఫ్రీగా చేసామన్నది. అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు, ఇక్కడ మీరు ఫిక్స్ చేయండి, వాళ్ళతో మంచిగా ఉండండి, 3 monthsలో మీకు కన్సీవ్ అవుతుంది అని చెప్పి ప్రైవేట్ పార్ట్స్ అన్ని టచ్ చేస్తున్నాడు ఆయన. ఏం పేరు అమ్మాయి? నా పేరు సమీర్. ఇక్కడ నాగర్ కర్నూల్లో. రావాలి డిఎంఎన్కు వెంటనే, అరెస్ట్ చేయాలి సమీర్ను వెంటనే, లైంగిక దాడులకు పాల్పడుతున్న సమీర్ను వెంటనే, లైంగిక దాడులకు పాల్పడుతున్న సమీర్ను వెంటనే, లైంగిక దాడులకు పాల్పడుతున్న సమీర్ను వెంటనే, ప్రజల జీవితాలకు చెలగాట మారుతున్న సమీర్ను వెంటనే, నకిలీ లైసెన్సులతో హాస్పిటల్ నడుపుతున్న వెంటనే అరెస్ట్ చేయాలి సమీర్ను వెంటనే, అరెస్ట్ చేయాలి సమీర్ను వెంటనే. అనేక దుశ్చర్యలకు పాల్పడిన ఇక్కడున్న మెడికల్ డిఎంఎడ్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకోకుండా ఈరోజు వాళ్ళను గాలికి వదిలేసి ఈరోజు మీ ఇష్టం వచ్చిన నడుపుకోవడానికి రీతిలో ఈరోజు వివరించడం వలన ఈరోజు మళ్ళీ న్యూ ఫ్లైన్ హాస్పిటల్లో మళ్ళీ ఈరోజు ఒక అమ్మాయి పేషెంట్ వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోసం వస్తే ఈరోజు మాట్లాడుతూ రకరకాల పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్న కానీ కలెక్టర్ కానీ అధికారులు కానీ ఈరోజు తీసుకోవడం లేదు. పైగా బాధితులకు జరగాలని రోడ్డు మీద చేస్తే ఈరోజు భంగం బాధితులకు న్యాయం చేయాలి. అధికారులు పక్షాలకు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తున్న కనిపిస్తా ఉంది. అది కలెక్టర్ వెంటనే రావాలి. ఈ యొక్క న్యూ లైఫ్ లైన్ హాస్పిటల్ వెంటనే సీజ్ చేయాలని మేము సిపిఎం డిమాండ్ చేస్తాం. జరిగిన లైఫ్ హాస్పిటల్ కాడ జరిగిన విషయము ఏదన్నా జరిగింది, సమీర్ ఏదైనా చేసిందంటే తక్షణం ఈ హాస్పిటల్కు బంద్ చేయాలి. అదేవిధంగా కొన్ని ఆర్ఎంపీ డాక్టర్లు ఇక్కడ ఒకటే కాదు, నాగర్ కర్నూల్లో చాలా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. లైసెన్స్ ఉన్న హోల్డర్సే హాస్పిటల్ నడపాలి. లేని ఎడల అన్ని గవర్నమెంట్ దీనికి తక్షణమే బంద్ చేసి సరైన న్యాయం చేయాలి. ఎవరైనా అమ్మాయి మా యొక్క చెల్లెలు కూడా ఆమె కూడా ఆ విధంగా చెప్పిందంటే దానికి ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళని గారు కానీ దీనికి తక్షణమే చర్య తీసుకొని పెద్ద ఎత్తున అతనికి శిక్షించాలని నేను కోరడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మహిళలపై కలెక్టర్
నకిలీ డాక్టర్ సమీర్ చెలగాటమా చెలగాటమా ప్రాణాలతో చెలగాటమా ప్రాణాలతో చెలగాటమా మహిళలపై దాడులను వెంటనే ఎప్పుడు ఫేమస్ ఆర్ఎంపీ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడన్న విషయంపై నాగర్ కర్నూలు జిల్లా రెడ్డి సంఘం నేతలు నాగర్ కర్నూలు సిఐ కనకయ్య గౌడ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేవు.